ఫాదర్ అండ్ డాటర్ అనే రిలేషన్ కూడా అక్కడ మెయింటైన్ చేయలేని స్థితిలో ఉన్న అటువంటి వాడిని నడి రోడ్లో ఉరిదీయాలని నెగిటివ్ థింకింగ్తో చూడడం అనేది చాలా తప్పండి. సుఖానికి అలవాటు పడి వాళ్ళకి ఫోన్లు ఇస్తున్నాము, వాడు మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి जनता पे जो है क्या गलत इंफॉर्मेशन जा रही है, जो फिल्म में दिखाती है वो रियल लाइफ में ऐसा नहीं रहता. ఒక సర్టెన్ ఏజ్ వరకు వాళ్ళు సోషల్ మీడియా దూరంగా ఉంచడమే. ఈ సోషల్ మీడియాలో మొత్తం డబుల్ మీనింగే, సింగిల్ మీనింగ్ అది ఏం లేదు. ట్రోల్స్ కోసం వాళ్ళ పైసల కోసం వ్యూస్ కోసం ఏమంటే అది చేయొద్దు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అలసిగా తీసుకుని పి హనుమంతు అనే ఒక యూట్యూబర్ డార్క్ కామెడీ అండ్ రోస్టింగ్ పేరుతోటి ఆన్లైన్ హెరాస్మెంట్ చేస్తున్నాడు. దాని మీద పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం రండి. యూట్యూబ్లోని పి హనుమంతు అని చెప్పిన ఒక యూట్యూబర్ ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ని దాని మీద కామెంట్స్ చేస్తూ చాలా చండాలం అయితే చేశారు. దాని మీద ఇప్పుడు చాలా కాంట్రవర్సీ అది నడుస్తుంది. ప్రపంచంలో మానవత దృక్పథంతో ఉన్న తండ్రి కూతురు అనే రిలేషన్ని కూడా ఈ రోజున ఒక మానభంగ పరిస్థితిని తీసుకొచ్చారంటే అటువంటి వాడిని నడి రోడ్లో ఉరిదీయాలని మాత్రం మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇది సభ్య సమాజంలో మనము ఎంతో ముందుకి తల్లిదండ్రులు అనే వాళ్ళని పిల్లలని ఎంత జాగ్రత్తగా చూసుకున్న పరిస్థితుల్లో నేటి రోజున ఇటువంటి అవాకులు చెవాకులు వినిపిస్తున్నానంటే అక్కడ తల్లి తండ్రి బిడ్డకు ఉన్న రిలేషన్ని ఇలాంటి సెక్షువల్ విషయాల పట్ల చూపిస్తున్నారంటే దీన్ని ఖచ్చితంగా అందరం కూడా ఒక మహిళగా యాజ్ ఏ ఉమెన్గా కూడా నేను దీన్ని ఖండిస్తున్నా. ఖచ్చితంగా పేరెంట్స్ విషయంలో ఎట్లా ఉంటారు, మనకి పద్ధతిగా పెంచుకునే పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే మాత్రం దీన్ని సహించేది లేదు. పేరెంట్స్ చూసేసరికి పిల్లలతో కంటెంట్ చేస్తున్నారు, యూట్యూబ్లో అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్లో అవనివ్వండి, వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. అలాంటి రీల్స్ అవి చేయడం మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే దీనికి కూడా పేరెంట్స్ చేయడం అనేది చిన్నపిల్లల నుండి కొన్ని విషయాల పట్ల కూడా ఉంటుంది. ఏది చేయాల్సినవి మాత్రమే పేరెంట్స్ చేయాలి. అంటే అసభ్యకరమైన అశ్లీలతతోటి ఉన్నవి కూడా చేయకూడదు అనేది మాత్రం మా ఒపీనియన్. వయసుకు మించినవి అయితే చేయకూడదు. తండ్రి కూతుళ్ళ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని వాటెవర్ ఇంకా అట్లాంటి వాటిని మలుచుకొని మనం చేయాల్సినవి చేయవచ్చు. కానీ అంతకు మించి కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉన్న సాంగ్స్ని మటుకు చేయకూడదు. ఇటువంటి వాటిపైన చూసే వాళ్ళకి కూడా వింతగా విజ్ఞానకత లేకుండా మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటిని కూడా మనం ఖండించాల్సిందే. ఒక తండ్రి కూతుళ్ళు అంటే అది ఎలాంటి సంబంధం అంటే చాలా మంచి సంబంధం. అలాంటి సంబంధం ఉన్న తండ్రి కూతుళ్ళని ఇలా ఫేస్బుక్లలో ఇలా యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇలాంటి ఇతర ఛానళ్ళల్లో ఇచ్చి తండ్రి కూతుళ్ళకు ఉన్న అనుబంధాన్ని వీళ్ళు నెగిటివ్ థింకింగ్తో చూడడం అనేది చాలా తప్పండి. దానికి మేము అందరం వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే దీన్ని స్పందించి మన సీఎం సార్ కూడా త్వరగా స్పందించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది మాకు. ఎందుకంటే ఇంకొకసారి ఎవరు కూడా ఇలా అసభ్యకరమైన రిపోర్ట్స్ కానీ ఇలాంటి ఛానల్స్ ఇలాంటి ఏవైనా న్యూస్లు రాకుండా ఉండటం కోసం అనేది ఇలాంటిది కఠినంగా శిక్షించాలనేసి మేము కోరుకుంటున్నాము. పిల్లలతో చాలామంది యూట్యూబర్స్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్లో అవనివ్వండి, చాలామంది రీల్స్ కానీ వీడియోస్ కానీ చేసి పెడుతున్నారు. దాన్ని మీరు సపోర్ట్ చేస్తారంటారు? సుఖానికి అలవాటు పడి వాళ్ళకి ఫోన్లు ఇస్తున్నాము, వాళ్ళని బుజ్జగించకుండా మారం చేస్తున్నాడు అని చెప్పి ఫోన్లు అలవాటు చేస్తుంటే దానివల్ల వాడు మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఫోన్లలో గేమ్స్ కానీ ప్రతి బొమ్మ చూస్తేనే నేను అన్నం తింటాననే ఒక మెంటల్ కండిషన్కి వెళ్ళిపోతారండి. దానివల్ల ఉపయోగం అనేది లేదు. డాటర్ రిలేషన్షిప్ మీద ఒక అసభ్యకరమైన కామెంట్ చేశారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటనే తెలియజేయగలరా? వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని దాంట్లో ఒక ఫాదర్ ఒక డాటర్ వాళ్ళ ఫాదర్ ఇంట్లోకి వచ్చినప్పుడు బెల్ట్ తోటి సమ్ ఎక్స్ప్రెషన్స్ చేసినప్పుడు దే హ్యావ్ వాళ్ళు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా దాన్ని పోర్ట్రేట్ చేసుకో. చిన్న పిల్లని కూడా చూడకుండా నియర్లీ ఆ పిల్లకి కూడా 5 years అది ఉంటుంది. అలాంటి పిల్ల మీద జోక్స్ అవి కూడా చేసుకుని వరల్డ్ ఎటు వెళ్తుంది అని చెప్పినది మీకు ఏమనిపిస్తుంది? సో ఇప్పుడు మనం చూస్తున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా లైక్ అమెజాన్ ప్రైమ్ ఆర్ ఎనీ అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా కంట్రోల్డ్ కంటెంట్ అనేది ఎక్కడా లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే కంట్రోల్డ్ కంటెంట్ లేకపోవడం వల్ల వెదర్ ఇట్స్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అయినా కానీ సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వితౌట్ బేస్డ్ ఆన్ దేర్ అక్కడ రిలేషన్ ఏంటనేది లేకుండానే ఒక రిలేషన్ ఫాదర్ అండ్ డాటర్ అనే రిలేషన్ కూడా అక్కడ మెయింటైన్ చేయలేని స్థితిలో ఉన్న పరిస్థితిలో మనం చదువుకొని ఉన్నా కానీ ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు యువత సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ డిజిటల్ యుగంలో. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని చాలా అతిగా యూజ్ చేస్తున్నారని చెప్పనైతే మనం అయితే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మీరు రాబోయే ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ అనేది అడల్ట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అది కూడా ఒక లిమిట్ వరకే ఉండాలి. ఇట్ షుడ్ నాట్ క్రాస్ ద లిమిట్స్. అండ్ ఇది ఒక పబ్లిసిటీ కాదు బేసికల్లీ చెప్పాలి అంటే. ఈ అడల్ట్ కంటెంట్ అనేది ఒక పబ్లిసిటీ చేసేసి
దాన్ని ఏదో గొప్పగా ఫీల్ అయ్యే చాలా పేజెస్ కానీ చాలా ఛానల్స్ కానీ ఉన్నాయి. ఇటువంటి దాని మీద ప్రభుత్వాలు కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే సోషల్ యాక్టివిటీస్ కానీ వీటన్నిటి మీద ఒక లిమిట్ అనేది లేదా ఒక కంట్రోల్ అనేది చాలా అవేర్నెస్ కంట్రోల్ ఇవన్నీ చేయాలని ఒక సామాన్యుడిగా నేను కోరుకుంటున్నాను. సో యూట్యూబ్కి కూడా ఒక సెన్సార్ సర్టిఫికేషన్ అనేది ఏమైనా ఉంటే బాగుంటుందని చెప్పని మీరు భావిస్తున్నారా? ఎస్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్లో మనం చూస్తూ ఉన్నాం చాలా అడల్ట్ కంటెంట్ అప్లోడ్ అవుతుంది. సో దీన్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారనేది ప్రభుత్వాలు లేదా లోకల్ గవర్నెన్స్ ఆర్ నేషనల్ గవర్నెన్స్ అనేది చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎవ్రీ కిడ్కి మొబైల్ వెళ్ళిపోతుంది. సో అక్కడ కూడా కంట్రోల్నెస్ ఉంటుందా లేదా? ఒక 10th క్లాస్ చదివే స్టూడెంట్ కూడా హీ ఈజ్ ఏబుల్ టు యూస్ ఏ మొబైల్ ఇన్ ద క్లాస్ రూమ్. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే సో ఇంటర్నెట్కి ఈజీగా ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు సో ఏ కంటెంట్ చూస్తున్నారు అనేది పేరెంట్స్ కంట్రోల్ చేసుకోవాలి, టీచర్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు కొన్నిసార్లు తెలియకుండా ఈ అడల్ట్ కంటెంట్ ఇంటర్నెట్లో దొరుకుతున్నప్పుడు సో వాళ్ళు చెడిపోయే ప్రభావం ఉంది. దానివల్ల సమాజంలో కూడా చాలా లేనిపోయిన దుష్పరిణామాలు మనం చూస్తున్నాము, జరగబోవచ్చు ఇంకా పరిణామాలు. సో ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలామంది పిల్లలకి రీల్స్లోని కానీ వాళ్ళ యూట్యూబ్లోని షార్ట్స్కి అది చేయడం కన్నా ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా కంటెంట్ క్రియేట్స్ ఇవి చేయాలని చెప్పని చూస్తున్నారు. మీరు దాన్ని సపోర్ట్ చేస్తారంటారు? నో, అట్లాంటిది నేను సపోర్ట్ చేయను. మీరు ఒక కామెడీ వీడియో చేశారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఇది ఒక కామెడీ డైలాగ్, సో నవ్వుతారు ఎవరైనా ఆబ్వియస్లీ. అట్లానే ఏదన్నా ఒక ఎమోషనల్ సీన్ వచ్చింది, సో ఎమోషనల్ సీన్ వస్తే ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అట్లానే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్, లైక్ అడల్ట్ కంటెంట్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్. సో ఇటువంటిది ఎంత తక్కువగా దాన్ని పోర్ట్రేట్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. రీల్స్ చేసేవాళ్ళు కానీ వీడియోస్ చేసేవాళ్ళు కానీ ఏదో వ్యూస్ కోసమో లేదంటే నలుగురు చూస్తారనే ఉద్దేశం కోసం మీరు ఇబ్బంది పడకండి, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. रील्स बना रहे हैं ना, उसके ऊपर सेक्सुअल कमेंट्स दे रहे हैं और हाँ वैसे नहीं वैसे तो ये गलत चीज़ है करने के लिए. वो सेक्सुअल हरासमेंट मतलब ऐसे अनेक सारी चीज़ें आपने को देखने को मिली है. बच्चों का इस्तेमाल करके मतलब जैसे कि पैसे दे के मतलब खुद की पॉपुलैरिटी कर रहे हैं. चैनल पॉपुलर करने के लिए उन लोगों ने गालियां दे रहे हैं, बच्चों लोगों का वीडियोस लगा के गालियां दे रहे हैं. रील्स के मामले में चल रहा था, अभी इंस्टाग्राम पे भी चल रहा है, फेसबुक पे भी अपडेट आ गया है. वो बच्चों को लेके के गालियां आई थी, लेकिन वो पॉपुलर हो रही है, लेकिन उसका गलत जनता पे जो है क्या गलत इंफॉर्मेशन जा रही है, न्यूज़ जा रही है. उसमें कैसा है अभी फ़िलहाल बच्चे लोग भी अब भाग के ऐसा दिखा रहे, वीडियो में ऐसा दिखते कि बच्चे लोग भी भाग के शादी कर रहे हैं. मतलब अदर सिचुएशन क्रिएट कर रहे हो और जनता के माइंड में भी वैसे ही कर रहे. मतलब वो जो फिल्म में दिखाती है वो रियल लाइफ में ऐसा नहीं रहता. सही है क्या? नहीं, रियल लाइफ में कैसा रहता है, रियलिटी में और फिल्म में जो रहता है वो रियल लाइफ में नहीं रहता. जैसे कि अभी सोशल मीडिया पे बच्चों को गन बिन दिखा रहे हैं, ऐसे मतलब कौन सी भी एक्टिविटी ऐसे क्रिमिनल एक्टिविटीज़ कर रहे हैं. तो ये सब गलत बात है. मतलब ऑल क्रिमिनल एक्टिविटीज़ जो रहने वाली है. जो लोग ऑनलाइन हैरासमेंट करते हैं ना, उन लोगों को क्या मैसेज देते हैं आप? नहीं मैं तो इनको यही बोलने वाला हूँ भाई, रियल लाइफ में और फिल्म इंडस्ट्री में बहुत ही डिफरेंट है. मतलब जो आप सोशल मीडिया पे देखते हैं क्रिमिनल एक्टिविटीज़, जो चाइल्ड सेक्सुअल एक्टिविटीज़, ऐसे ऑल अदर कौन सी भी एक्टिविटीज़ रहने उसमें और रियल लाइफ में बहुत डिफरेंट है. वो सोशल मीडिया पे देख के इसने ये किया है हम भी वैसे करेंगे. मतलब भाई इंडिया का कानून इतना भी सस्ता नहीं हो गया है कि आपने को कौन से भी एक्टिविटी करने के लिए ఫ్రీడమ్ है. इसका मतलब ये नहीं है कि आप कुछ भी कर सकते हो. బ్యాడ్ కామెంట్స్ అది చేసి వీళ్ళ కంటెంట్ అది చేస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్? సభ్యకరంగా ట్రోల్ చేసిన వాళ్ళకి చట్టాల్లో కఠినమైన శిక్షలు అమలు చేయాలి. ఇంకోళ్ళు చేయాలంటే భయపడేలాగా చట్టాలు సవరణ చేయాలి. యూట్యూబ్లోని పిల్లలు కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పిల్లలు ఇలా రీల్స్ చేయడం మీద మీ ఒపీనియన్? చిన్నతనంలోనే సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయితే వాళ్ళ చదువు వాళ్ళ భవిష్యత్తు కూడా ఆగమే. ఒక సర్టెన్ ఏజ్ వరకు వాళ్ళు సోషల్ మీడియాకి దూరంగా ఉంచడమే సరైన. సో ఇంటర్నెట్ వచ్చి పిల్లలకి ముందుగానే ఏజ్ కన్నా ముందుగానే పిల్లలకి ఇంటర్నెట్ కానీ ఫోన్ కానీ ఇవ్వడం అంత రికమెండెడ్ కాదని చెప్పి అంటారా? అవును, తప్పకుండా. ఎందుకంటే ఇంటర్నెట్ వల్ల కానీ సోషల్ మీడియా కానీ ఏదైనా లాభం ఎంత ఉందో నష్టం కూడా దానికి డబల్ ఉంది. 30 to 40% ప్లస్ ఉంటే 60 to 70% మైనస్ కూడా ఉంది. లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే. ఫోన్లోని యూట్యూబ్ వీడియోలు అవి ఓపెన్ చేసి చూపించి తినిపిస్తున్నారు.
అది దీని మీద మీరేమంటారు? అది తప్పు అండి, తప్పు పద్ధతి. అదే మనం పిల్లలకి ఫోన్ అలవాటు మనమే చేస్తున్నాం అంటారు. అది పేరెంట్స్ కంట్రోల్లో ఉండాలి, లేకపోతే పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది, వాళ్ళ సొంతంగా ఆలోచించే నాలెడ్జ్ పోతుంది, కళ్ళు ఖరాబ్ అవుతాయి, వాళ్ళు స్వతహాగా ఏది నేర్చుకోలేరు. కానీ మెయిన్ తల్లిదండ్రులనే కఠినంగా ఉండాలి. రీల్స్ చేయడం వల్ల డబల్ మీనింగ్ మాటలు ఈ సోషల్ మీడియాలో డబల్ మీనింగ్, మొత్తం డబల్ మీనింగే, సింగిల్ మీనింగ్ అనేది ఏమి లేదు, డబల్ మీనింగ్ మొత్తం మాటలు వచ్చేసి. పిల్లలకి ఫోన్ ఇవ్వద్దు, ఎవరు రీల్స్ అనేది ఏమున్నా చేసుకుంటే ఒక్క సింగిల్ చేసుకో, పేరెంట్ పిల్లలతో మాత్రం చేయొద్దు రీల్స్ అనేది. పిల్లలకి అయితే రికమెండ్ చేయరా మీరు? అసలు కంటెంట్ చేయండి అని చెప్పి అయితే రికమెండ్ చేయరా? పిల్లలకి ఫోన్ ఇవ్వద్దు అని చెప్తున్నాను అన్న, మెయిన్ అనిపెట్టి ఇవ్వద్దు, కంటెంట్ చేయాలంటే పిల్లలకి ఫోన్ ఇవ్వద్దు. ఏది ఉన్నా ఏది చెప్పుకోండి పర్సనల్గా, నువ్వు నోటి ద్వారా చెప్పండి, ఫోన్ ఇచ్చి దాని మీద చెప్పకుండా చెప్తున్నా సొల్యూషన్ అది అన్న. చాలా మంది యూట్యూబ్లో రోస్టింగ్ పేరుతోటి పిల్లల వీడియోస్ పెట్టి ఆన్లైన్ హెరాస్మెంట్ అయితే చేస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇంకా డిప్రెస్ చేసి వాళ్ళకి ఇక డిప్రెషన్లో తీసుకోవడం, మాట్లాడలేం అట్లా చేస్తారు. అది చాలా తప్పుది. ట్రోల్స్ కోసం, వాళ్ళ పైసల కోసం, వ్యూస్ కోసం పిల్లల లైఫ్ తో ఆడుకుంటారు వాళ్ళు. చాలా తప్పు. ఫాదర్ అండ్ డాటర్ని అసలు అలాంటి ఉద్దేశంతో చూడడాన్ని మీరు అసలు ఎలాగా తీసుకుంటారు? ఫాదర్ ఇంకా డాటర్ రిలేషన్ చాలా ప్యూర్ రిలేషన్, దానికి అట్లా చేయాలంటే వ్యూస్ కోసం ఏమంటే అది చేయొద్దు. వీళ్ళ ఒపీనియన్స్, పర్సనల్ కామెంట్స్ అంటే బూతు పురాణం లాంటివి అవి చేయడం చాలా తప్పు. పిల్లల్ని పెట్టుకుని పేరెంట్స్ ఎవరైతే రీల్స్ కానీ యూట్యూబ్లోని వీడియోస్ అవి చేస్తున్నారు, అలాంటి అసభ్యకరమైనవి చేయకూడదు కదా సోషల్ మీడియాలో. వాళ్ళు ఫేమస్ అవడం కోసం అని చెప్పని వాళ్ళ పిల్లలతోటి వీడియోస్ అవి చేసి యూట్యూబ్లో పెడుతుంటారు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? మంచిగా ఉంటే పర్వాలేదు, సపోర్ట్ చేస్తాం. చిన్న పిల్లలు బాగా ముద్దుగా మాట్లాడుతుంటారు, అవి బాగానే ఉంటాయి, అవి చూసి మిగతా పిల్లలు నేర్చుకుంటారు. అలాంటి వీడియోస్ అవి తీసుకుని చాలామంది ఆ వీడియోస్ని వాళ్ళ ఛానల్లో పెట్టుకుని వాటి మీద హెరాస్మెంట్ అది చేస్తున్నారు, వాళ్ళని టీజ్ చేయడం కానీ, అసభ్యంగా మాట్లాడడం కానీ. అది చాలా తప్పు. అసభ్యంగా పోర్ట్రే చేస్తూ వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ అయితే చేశారు. దాని మీద రేవంత్ రెడ్డి ఇలాగా సాయిధరం తేజ్ వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. మీరు దాని మీద ఏమైనా మీ ఒపీనియన్ తెలియజేస్తారు? యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్రోల్స్ బాగా చేస్తున్నారు, అలా చేయడం కూడా పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. మన జాతిని, మన దేశాన్ని అవమానించినట్టుగా కనిపిస్తుంది. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడి ఒక రోస్ట్ వీడియో అయితే చేశారు, రియాక్షన్ కాంట్రవర్సీ అయితే నడుస్తుంది, దాని మీద మీ ఒపీనియన్ ఏమైనా చెప్పగలరు? ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. పిల్లల దగ్గర కంట్రోల్ ఉండాలి, లిమిట్ ఉండాలి. పేరెంట్స్ ఈజ్ సపరేట్ అండ్ చిల్డ్రన్స్ ఈజ్ సపరేట్, యూ కెనాట్ మింగిల్ దెమ్. ఓకే, ఖచ్చితంగా లిమిట్ అనే ఉండాలి, బార్డర్ లైన్ మాత్రం ఉండాలి. ఇలాగా ఆన్లైన్ హెరాస్మెంట్ చేసే వాళ్ళకి మీరు ఏమని చెప్పాలి? ఖచ్చితంగా దే షుడ్ బి పీనలైజ్డ్, ఖచ్చితంగా పనిషబుల్ ఉండాలి. అంటారబుల్ పనిష్మెంట్ ఉండాలి, సో దట్ మనకు ఫ్యూచర్లో జరగకుండా ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని బ్యాడ్గా యూజ్ చేసుకుంటూ వాళ్ళ ఒపీనియన్ని ఒక చాలా ఆన్లైన్ హెరాస్మెంట్ అయితే చేస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్? అది నాట్ కరెక్ట్, ఎందుకంటే ఎవరి బాండింగ్ వాళ్ళతో ఉంటుంది కదా, దానివల్ల మనకు నచ్చిన కామెంట్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక రిలేషన్కి ఒక్కొక్క బాండింగ్ తట్టు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఓపెన్ బట్టి వాళ్ళు ఉంటారు. దాన్ని మనం ఇది కరెక్ట్, ఇది నాట్ కరెక్ట్ అని మనం చెప్పలేం. సో వ్యూవర్స్ చూసారు కదా ఆన్లైన్ హెరాస్మెంట్ అండ్ డార్క్ కామెడీ గురించి, పబ్లిక్ ఉన్న ఒపీనియన్ గురించి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.